గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 10th క్లాస్ సోషల్ లెసన్ ఎస్టర్డే లెసన్ కంటిన్యూ అనేది జరుగుతుంది. మీరు అందరూ కూడా క్లియర్గా వినండి. ఎస్టర్డే మనం ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అంటే ఘాట్స్ యొక్క సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, స్ట్రెచెస్ ఎలా ఉంటుంది అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. మనకి నిన్న మెయిన్లీ మనం 4 పార్ట్స్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఒకటి ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్రన్ ఘాట్స్ మెయిన్ మనం అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. అసలు మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ప్లాట్యూస్ అంటే మెయిన్ మనకి పెనిన్సులార్ ప్లాట్యూ అనేది టిల్ట్ టువర్డ్స్ వెస్ట్ టు ఈస్ట్. అది ఎప్పుడు కూడా స్లోప్ ఎటు ఉంటుందంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి స్లోప్ అనేది ఉంటుంది. ఎందుకు పెనిన్సులార్ ప్లాట్యూ వెస్ట్ నుంచి ఈస్ట్కి స్లోపింగ్ జరుగుతుందనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దాని యొక్క ఇంపార్టెన్స్లో మనకి మెయిన్ వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రీజన్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ స్ట్రెచెస్, మెయిన్లీ కంటిన్యూస్ ఫారెస్టెస్, థిక్నెస్, గ్రీనరీ, థిక్నెస్ ఇవన్నీ కూడా మెయిన్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది మెయిన్లీ ఆరిజిన్ ఆఫ్ రివర్స్కి మెయిన్ మనకి గోదావరి, కృష్ణా రివర్స్కి అంటే మెయిన్ మనకి మహారాష్ట్ర స్టేట్ దగ్గర నుంచి ఆక్యుపేషన్ అంతా కూడా వెస్టర్న్ ఘాట్సే ఆక్యుపేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఏంటంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈస్టర్న్ ఘాట్స్ థిక్నెస్ తక్కువ ఉంటుంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ అనేది హైట్లో ఉంటుంది. అంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది చాలా హైట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాయి. తర్వాత ఏంటంటే లెంగ్త్, చాలా ఎక్కువ లెంగ్త్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దగ్గరగా మనకి 1600 కిలోమీటర్స్ అనేవి వెస్టర్న్ ఘాట్స్ ఆక్యుపై చేయడం జరిగింది ఏరియా టోటల్లీ. మీకు వెస్టర్న్ ఘాట్స్ మనకి మెయిన్లీ స్టార్టెడ్ ఫ్రమ్ ది గుజరాత్ ప్లేసెస్ రాన్ ఆఫ్ కచ్ టు కన్యాకుమారి సౌత్ బార్డర్, రాన్ ఆఫ్ కచ్ వెస్ట్ సైడ్, సౌత్ బార్డర్ కన్యాకుమారి. అంటే రాన్ ఆఫ్ కచ్ నుంచి అంటే గుజరాత్ స్టేట్ నుంచి కన్యాకుమారి అంటే మెయిన్ మనకి కన్యాకుమారి అనగానే మనకి ఏం గుర్తు రావాలంటే సౌత్ మోస్ట్ టిప్ కన్యాకుమారి దాకా మెయిన్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఆక్యుపై చేయడం. వెస్టర్న్ ఘాట్స్ మనకి దగ్గరగా 200 మీటర్స్ హైట్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే హైట్ బాగా ఎక్కువ కాబట్టి మనకి పెనిన్సులార్ ప్లాట్యూస్ ఏం చేస్తుందంటే స్లోప్ వెస్ట్ టు ఈస్ట్ స్లోప్ అనేది మనకు జరుగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆడ ఎగ్జామ్లో అడుగుతుంటే మిమ్మల్ని ఎక్కువ క్వశ్చన్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే మెయిన్ మనకి పెనిన్సులార్ ప్లాట్యూ స్లోప్ అనేది ఈస్ట్ సైడ్కి ఎందుకు హ్యాపీన్ అయిందండి. మనం రియల్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూస్ స్ట్రెచెస్, వెస్టర్న్ ఘాట్స్ డిస్టెన్స్ వెరీ హెవీ, వెస్టర్న్ ఘాట్స్ హైట్ మీన్స్ ఎలివేషన్ 200 meters, ఈస్టర్న్ ఘాట్స్ 2000 meters, ఈస్టర్న్ ఘాట్స్ ఎలివేషన్ 900 meters also, 900 meters. So western ghats slanting and slouting between eastern ghats and western ghats tilting towards west to east. So peninsular plateau east slope. అది రీజన్ అడుగుతాడు మీకు కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి. తర్వాత మనకి వెస్టర్న్ ఘాట్స్ అనేవి తెలుగు మనకి వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నట్టయితే పశ్చిమ కనుమలు. వెస్టర్న్ ఘాట్స్ అంటే వెస్ట్ సైడ్ ఉన్న ఘాట్స్ అంటే స్ట్రెచెస్ అనమాట. అనదర్ నేమ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ సహ్యాద్రీస్ ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్? వెస్టర్న్ ఘాట్స్ occupied lot of places, eastern ghats occupied very small places. Eastern ghats have a
Eastern Ghats have a low fertility. Western Ghats have a high fertility. Eastern Ghats have a more deltas. Western Ghats no deltas, almost coastal area. So that is difference between Eastern Ghats and Western Ghats. Next, Western Ghats occupying places. Western Ghats touches Maharashtra, Goa, Kerala, Karnataka. Eastern Ghats touches Orissa, Chennai, Andhra Pradesh, next Tamil Nadu. Which is the main place of Tamil Nadu? Are you reason? Nilagiri Hills? Nilagiri Hills. Where is situated Nilagiri Hills? Where is the side of situated Nilagiri Hills? Nilagiri Hills situated of south side. South side. Next. Next, Western Ghats, another characteristics and features of mainly Cardamom Hills. Western Ghats, Cardamom Hills, Kerala. Main Western Ghats following Kerala following Cardamom Hills, Annamalai Hills, Tamil Nadu, Annamalai Hills, Tamil Nadu, two states mainly, main state Kerala following Cardamom Hills, Tamil Nadu following Annamalai Hills. Annamalai Hills have a specific specialty. What is the specialty? Annamalai Hills following Anaimudi Peak. Annamalai Hills following Anaimudi Peak. Anaimudi. What is the importance of Anaimudi? Where is the situated of Anaimudi? Anaimudi situated of Annamalai Hills. Anaimudi is the highest peak of South India. Highest peak of South India. అంటే ఏంటి? సౌత్ ఇండియాలో ఉన్న హైయెస్ట్ పీక్ ఏంటి? అనైముడి. అనైముడి ఏ కొండలో ఉందంటే, హిల్స్లో ఉందంటే అన్నామలై. అన్నామలై హిల్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే తమిళనాడు. నెక్స్ట్ అన్నామలై హిల్స్. నెక్స్ట్ పళని హిల్స్. పళని హిల్స్ తమిళనాడు. పళని హిల్స్ తమిళనాడు. Mainly states Kerala state, next Tamil Nadu state, next Maharashtra, Goa, Rana of Kutch, totally occupied position of Western Ghats. Next main point, Western Ghats, Nilagiri Hills. Nilagiri Hills situated, which is the state? Tamil Nadu. అంటే తమిళనాడులో మనకి నీలగిరి హిల్స్ ఉన్నాయి. హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి, దొడబెట్ట. highest peak in Nilagiri, Dodabetta. Is the main exam point of a question. Highest peak in Nilagiri situated south side. Highest peak in Nilagiri, Dodabetta mir 2637. Dodabetta 2637 meters height. Anaimudi height 2695 meters. Anaimudi height is the most IMP peaks in Western Ghats. Western Ghats is the main features. Very important question. What is the qualities of Western Ghats? Western Ghats following Rana of Kutch to Kanyakumari, Goa, Maharashtra, Kerala, Tamil Nadu state starting. Next Nilagiri Hills. Highest peak in Nilagiri Hills, Dodabetta, height 2637. Next Ooty. Next Ooty situated in Tamil Nadu. Ooty another name is Odaka Mandalam. Odaka Mandalam name is Ooty. Why is the why is Ooty? Ooty is a very coolest place. Ooty, Shimla, Nainital, Mussoorie, Ranikhet is a hill stations. Ooty is a very cooling place that is named after Odaka Mandal. Next Eastern Ghats.
Mainly Eastern Ghats. Eastern Ghats is very low importance. Sometimes very high importance. Why? Because Eastern Ghats have a high fertility lands and deltas. High fertility lands and deltas. For example, Pulkat Lake, Kollir Lake. Next deltas. Next highest peak in Eastern Ghats. 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 Aroya Konda. Aroya Konda. Aroya Konda. Aroya Konda is the highest peak in Eastern Ghats, situated in Andhra Pradesh, yet very nearest place Chintapalli. Chintapalli following Aroyakonda 168 meters. Next Aroyakonda, highest peak in Aroyakonda at Eastern Ghats, yet very nearest place Chintapalli. Next, that is difference between Eastern Ghats and Western Ghats. Next topic, next continues Andaman Nicobar. Andaman Nicobar. Andaman Nicobar is the position of east side or west side? East side. Andaman Nicobar Islands situated in Bay of Bengal. Andaman Nicobar Islands. Andaman Nicobar Island. Nicobar Island is the most IMP Great Nicobar. Great Nicobar. Next Andaman. Andaman Nicobar Islands have a different type of islands. Next alternative islands Narkondam and Baren. Narkondam and Baren Islands. Narkondam and Baren Islands have a volcanic eruption. Next, the least point, southmost tip, the least point, Nicobar Islands. Nicobar Island specialty Indira Point. Nicobar Island specialty Indira Point. Indira Point submerged in 2004 tsunami is the most IMP blank. Which year Indira Point submerged? Which year? 2004 tsunami submerged in Indira Point. Indira Point is a place Nicobar, Great Nicobar. Mainly Andaman Nicobar Islands, Narkondam and Baren Islands have a main specialty of volcanic eruption and included and situated of Bay of Bengal. Next important islands Lakshadweep. Lakshadweep has a coral reefs. Lakshadweep Islands coral reefs. What is the specialty of Lakshadweep? Lakshadweep Islands has a coral reef. It is a very low density of population, that is the occupied area 32 square kilometers also. Square kilometers, 32 square kilometers occupying place the Lakshadweep, very smallest place. What is the square kilometer? 32 square kilometers. A density. What is density? Living area people, 1 square kilometer area is called density. What is density? What is density of population? Density means take to the 1 square kilometer living people is called density of population. Mainly 32 square kilometers also only very smallest area occupied Lakshadweep. Lakshadweep specialty coral reefs. Lakshadweeps have a coral reefs. Thank you very much.
టుమారో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.